సవాళ్ల రాజకీయం క్లైమాక్స్కు చేరుకుంది. అప్పులపై ఇవాళ సాయంత్రం చర్చకు సిద్ధమన్న మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పినట్టుగానే ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు. అప్పులపై చర్చకు రావాలని సవాల్ విసిరితే ఎందుకు రాలేదని కేటీఆర్, హరీష్ రావులని ప్రశ్నించారు జూపల్లి. ఇప్పటికీ తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాను అన్నారు. క్వశ్చను మీ తెలంగాణ భవన్కు వస్తేనే లెక్క ఉన్నట్ట. అయినా నిన్న స్పష్టంగా హరీష్ రావు అక్కడేంది అమరవీర స్తూపం కాడుకు వస్తుంటే తెలిసి నేను గాంధీ భవన్ నుంచి నేను బయలుదేరిపోయినా. ఈ లోపలనే సరే అక్కడికి రాలేదు. ఇవాళ వచ్చిన పొద్దున చెప్పిన ఢిల్లీలో ఉన్న కూడా రెండు గంటల ఫ్లైట్ రావచ్చు కదా, సిద్దిపేటలో ఉన్న రావచ్చు కదా. ఎందుకు ముఖం చెల్లలేదు మీకు బాబామట్ల ఇద్దరికి? మళ్ళీ ఉల్టా చోర్ కోత్వాలు దాంట్లో అన్నట్టుగా మీరు మాట్లాడతారు. నన్ను కొద్దిగా బుద్ధిశరం ఉండాలి. అంటే మీరు ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? ధైర్యం దమ్ముండాలి. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్తా. అరే మీరు ఉన్న వాస్తవాలు ఇవి ఉంటే మీరు అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారు. ఒకవేళ కేటీఆర్, హరీష్ రావు చెబుతోన్న లెక్కలు తప్పైతే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు జూపల్లి. ఈ మాటకు ఎందుకు కట్టుబడట్లేదన్నారు. దీనిపై కేసీఆర్తో మాట్లాడించాలన్న స్పందన లేదన్నారు. నిజంగా మీ లెక్కలు దొంగ లెక్కలు కావు, కరెక్ట్ అయితే మరి మీరెందుకు రాజీనామా చేస్తాను అంటలేరు? మరి కేసీఆర్ తోటి మాట్లాడేమని చెప్పినా ఎందుకు మాట్లాడిస్తలేరు? నా లెక్కలు తప్పు అని కేసీఆర్ తోటి ఒక రెండు సరే అసెంబ్లీకి రాకపోయాయి, పదే పిలిచిన రాకపోయాయి. నేను మాట్లాడిన లెక్కలు అబద్ధమని మీ మామతోటి, మీ తండ్రి గారితోటి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి సరే మాట్లాడించండి అంటున్నా. ఈ లెక్కలు తప్పు అని చెప్పమని అంటున్నా. కేసీఆర్ గారు ఇవన్నీ వింటున్నారు, చూస్తున్నారు కదా. మీ కొడుకు చెప్పినవి, మీ అల్లుడు చెప్పినవి ఇవి అబద్ధాలా నిజాలా చెప్పాలి కదా. అయితే జూపల్లి కృష్ణారావుకు అంతకు ముందే బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ అప్పులపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన ప్రభుత్వ గ్యారంటీ అప్పులతో కలిపి 4.17 లక్షల కోట్లే అన్నారు. తాను అసెంబ్లీలో కూడా ఇదే విషయం చెప్పారన్నారు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4.5 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. 3.47 లక్షల కోట్లు అప్పు తెచ్చామని అసెంబ్లీలో సీఎం రేవంతే స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు. అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు హరీష్ రావు. అప్పులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు ఆయన. 2023-24 కాగ్ రిపోర్టు ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ కాగ్ రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు కేవలం 4,15,000 కోట్లు మాత్రమే అని కాగు కూడా చెప్పింది. అది అసెంబ్లీలో పెట్టింది కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు నువ్వు 8 లక్షలు అంటున్నావు కదా, మరి ఆ కాగు రిపోర్టు 4,15,000 అసెంబ్లీలో పెట్టినప్పుడు ఈ రిపోర్టు తప్పు అని రాష్ట్ర ప్రభుత్వం కాగు ఉత్తరం రాయాలి కదా. 2 సంవత్సరాలైనా ఎందుకు ఉత్తరం రాయలే అంటే బరాబర్ నేను చెప్పిన 4,17 నేను చెప్పిన 4,15 అని కాగు చెప్పింది. అందుకే 2,000 కోట్లు కాగు తక్కువనే చెప్పింది తప్ప ఎక్కడ ఎక్కువ చెప్పలేదు. అంటే ఈ కాంగ్రెస్ చాతగాక ప్రభుత్వాన్ని నడపలేక బీఆర్ఎస్ మీద నెపం నెట్టి అబద్ధాలతోని గోబల్స్తోని